న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ వినియోగదారులపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు నిఘా పెంచారు. నిత్యం పబ్బులకు వెళ్లే వారిపై ఫోకస్ పెట్టారు. పక్కా సమాచారంతో 16 మందిని నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ గచ్చిబౌలి సమీపంలోని నిత్యం పబ్బులకు వెళ్తున్న వారిపై నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టింది. అదుపులోకి తీసుకున్న 16 మందికి యూరిన్ టెస్ట్ చేయగా ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డీజే సిద్ధార్థ్, స్వరూప్ కొకైన్, కెనాస్ తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. పాజిటివ్ గా నిర్ధారమైన ఇద్దరు రెగ్యులర్ గా పబ్బులకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా డీజే సిద్ధార్థ, స్వరూప్ కదలికలపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఫోకస్ పెట్టారు. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీటితో పాటు ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొందరు అనుమానితులపైన ఫోకస్ పెట్టారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మాదాపూర్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులున్నారు. పిల్లలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని తల్లిదండ్రులకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, గత 20 రోజుల నుంచి కూడా డీజేగా ఉన్నటువంటి సిద్ధార్థ్ మీద నార్కోటిక్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ఎందుకంటే గతంలో కూడా అతను గురించి డ్రగ్స్ తీసుకుంటున్నాడనేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చడంతో ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచి అతను స్కానర్ లో పెట్టడం జరిగింది. అయితే నిన్న జోరో పబ్ లో ఉన్నటువంటి సిద్ధార్థిని నార్కోటిక్ సంబంధించినటువంటి వారు అలాగే ఎస్ఓటి పోలీసులు డైరెక్ట్ గా వెళ్ళిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత అతను టెస్టులు చేసిన తర్వాత కొకైన్ తీసుకుంటున్నట్టుగా యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. తర్వాత అతనితో పాటు మరొక 16 మంది తన స్నేహితులైనటువంటి వారితో పాటు అలాగే క్లోజ్ గా మానిటరింగ్ చేసినటువంటి తరచుగా ఎవరైతే పప్పులకు వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే స్కానర్ లో ఉన్నటువంటి వారందరూ అనుమానితులు ఉన్నారు. వారందరూ కూడా టెస్టులు చేస్తే వారికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వాళ్ళు ఎక్కువ మంది గంజా తీసుకున్నటువంటి బ్యాచ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని పోలీసులు అదుపులో తీసుకోవడానికి సమాచారం వస్తుంది. అయితే సిద్ధార్థ్ విషయంలో కొకైన్ అలాగే ఎండిఎంఏ రెండు కూడా అతను తరచుగా సేవించాడనేది కూడా పోలీసుల విచారణలో జరిగింది. పైగా మా ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మాదాపూర్ పోలీసులకు అప్పచెప్పారు. మాదాపూర్ పోలీసులు ఇవాళ అతనికి బ్లడ్ టెస్ట్లు చేయించడానికి పంపించడం జరిగింది. అతనితో పాటు స్వరూప్ కూడా ఈ మధ్య కాలంలో ఇతను కొకైన్ తీసుకున్నట్టుగా నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో అతనిపై కూడా కేసు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం లోపల ఏ సెక్షన్స్ కింద వీరిద్దరి పైన కేసులు మాదాపూర్ పోలీసులు నమోదు చేశారన్న దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే నార్కోటిక్స్ సంబంధించిన పోలీసులు మాత్రం నార్కోటిక్స్ సంబంధించిన 1985 యాక్ట్ కింద వారిపైన కేసు రిజిస్టర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా రిజల్ట్ బ్లడ్ టెస్ట్ సంబంధించి ఇంకా రాలేదు కాబట్టి వాటిని బేస్ చేసుకొని వీరిపైన ఎంతవరకు శిక్ష పడుతుంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే స్వరూప్ విషయంలో మాత్రం గతంలో పెద్దగా ఇలాంటి మాదక ద్రవ్యాన్ని చూసుకున్నట్టుగా పోలీసు విచారణలో తెలియదు కాబట్టి అతను ఓన్లీ ఒక్కసారి మాత్రమే తీసుకున్నట్టుగా తెలిసింది. కన్జ్యూమర్ గా ఉన్నాడు కాబట్టి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసే అవకాశం ఉంది. అయితే సిద్ధార్థను మాత్రం రేపు రిమాండ్ తీసుకెళ్తామని కూడా పోలీసులు అయితే కన్ఫర్మ్ చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. రాణా, అయితే ఇప్పుడు ప్రెసెంట్ స్వరూప్, సిద్ధార్థ్ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. మరి వారిద్దరిని ఏ కోణంలో విచారించే అవకాశాలున్నాయి? నిన్న మధ్యాహ్నమే స్వరూప్ ని వాళ్ళ ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. నైట్ అంతా కూడా విచారించారు. తర్వాత సిద్ధార్థ్ జోరో పబ్ లో దొరికాడు కాబట్టి వారిద్దరికి ఎవరు సప్లై చేశారు డ్రగ్స్, కేవలం కొకైన్ ఒకటే కాకుండా ఎండిఎంఏ గాంజా కూడా వీళ్ళకి సప్లై అయినట్టుగా తెలుస్తుంది. ఆ మూలాలు ఎక్కడున్నాయి, రెగ్యులర్ గా ఏ ప్లేస్ లో మీరు సేవిస్తుంటారనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సిద్ధార్థ విషయంలో మాత్రం ఎక్కువగా పబ్బులు